ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా బాగున్నారా? మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో శరాపులు అనే దూతలు వారు పాటలు పాడుతున్నారట. ఏమని అంటే, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచుండ్రి అని యెషయా 6 అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నది. శరాపులు ఆ విధంగా దేవుని స్తుతిస్తున్నారు. దేవదూతల వ్యవస్థను గురించి బైబిల్ గ్రంథములో విపులంగా వ్రాయబడింది. మికాయేలు అంటే మైకేల్ అంటారు. అది ఒక దేవుని యొక్క దూత. ఇతడు దేవుని ప్రధానమంత్రి, మహాధిపతి కూడా. ఇతడు దేవుని ప్రత్యేక అధికారిగా పరిగణించబడ్డాడు. మికాయేలు అనే దూత. రెండోది గాబ్రియేలు. ఇతడు గొప్ప బలవంతుడు. ఇతనికి యెహోవా దూత అని పేరు ఉంది. దేవుని నుండి శుభవార్తలు, వాగ్దానాలు మానవులకి అందించే ప్రత్యేక దూత ఇతడే. సుదూర ప్రాంతాలకు సహితము రెప్పపాటులో వెళ్ళగలే శక్తి కలిగిన వాడు గాబ్రియేలు. మీ ప్రార్థనలకు ఏమైనా జవాబు తీసుకొచ్చేది గాబ్రియేలే. దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీకు ఉద్యోగం వచ్చింది, మీకు వివాహ సంబంధము కుదిరింది, మీకు సంతానము కలగబోతున్నారు. ఇలాంటి శుభవర్తమానాలు తీసుకొచ్చేది గాబ్రియేలు దూత. మూడోది కెరూబులు అంటాం. వీరి దేవుని వాహనములు. వీరికి ఒంటి నిండా కళ్ళు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగోది శరాపులు. యెషయా 6వ అధ్యాయములో వీరిని గురించి ప్రస్తావించబడింది. ఒక్కొక్కరికి 6 రెక్కలుంటాయి. దేవుని తేజ చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. వీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుని పరిశుద్ధతకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవడం వీరి పని. వీరికి గొప్ప స్వరం ఉంటుంది. ఆ స్వరముతో యెహోవా పరిశుద్ధుడు 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 అని 24 గంటలు కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. గాన ప్రతిగానాల వలన ఆ పరలోకపు గడప గుమ్మములు పునాదులు అదురుతూ ఉంటాయి. గడప గుమ్మములు అదిరేలా పాడగలిగిన మహత్తరమైన శక్తి వీరి స్వరాలకు ఉంది. శరాపులు వలె మనం కూడా దేవుని స్తుతిస్తే మనుషుల యొక్క హృదయాలోచనలు కదిలింపబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారా? మీరు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. మనము పౌలు శీలల గురించి బైబిల్లో అపోస్తలుల కార్యము 16:26 వచనములు. వారు మధ్యరాత్రి వేళ పౌలు శీల కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఎక్కడ? చెరసాలలో. పౌలు శీల అనే 2 సేవకులు దేవుని సువార్తను ప్రకటించకూడదని వారిద్దరిని చెరసాలలో వేశారు. అప్పటికే వారిద్దరిని బాగా ఒళ్ళంతా కొట్టేశారు. రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా రక్తము కారుతూ ఉంది. నిజంగా ఆ సమయంలో జైల్లో వేయిస్తే మూలుగుతూ ముక్కుతూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఎవరైనా పాటలు పాడగలరా? బైబిల్లో యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన ఎడల అతడు పాటలు పాడవలెను, అంటే దేవుని స్తుతించవలెను. సంతోషం కాదుగా ఇప్పుడు పౌలు శీలకి ఒంటి నిండా గాయాలయ్యాయి. దేవుని సేవ చేసినందుకు, దేవుని సువార్త ప్రకటించినందుకు. ఆ టైములో అర్ధరాత్రి వేళ వీరిద్దరూ పాటలు పాడుతుంటే ఖైదీలు వింటూ ఉన్నారట. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా.
పాటలు పాడడానికి ఇది అనుకూలమైన స్థలము కాదు కదా, సమయం కూడా కాదు కదా. అయినా వారు అనుకూలమైన పరిస్థితులలో పాటలు పాడారు. అనుకూల పరిస్థితులు కాకపోయినా, ప్రతికూల పరిస్థితులైనా వారు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. ఈ కార్యం ద్వారా వారు ఒక వ్యక్తిని, చెరసాల నాయకుడిని దేవుని చెంతకు నడిపించగలిగారు. నైటింగేల్ అనే పక్షి ఉంది. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. నైటింగేల్ వలె వీరు కూడా అర్ధరాత్రి యేసును గూర్చి కీర్తనలు పాడారు. దైవ సేవకులు పాడుతూ ఉంటే ఖైదీలు వింటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ ఆరాధనలో కొందరు పాడుతూ ఉంటే మరి కొందరు వింటూ ఉంటారు కదా. పాడేవారు పౌలు శీలలను పోలిన వారు, వినేవారు ఖైదీలు. అర్ధరాత్రి చెరసాలలో పాట పాడుట ద్వారా, ప్రార్థించుడి ద్వారా 4 ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పాటలకు అంత శక్తి ఉందా? అవును. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకములు ఊడాయి. నాస్తికునికైతే ఇది విడ్డూరం, అవిశ్వాస అయితే ఇది అసాధ్యం అంటాడు. క్రైస్తవ విశ్వాస అయితే సాధ్యమే అంటాడు. ఆ సువార్తకులు పాడితే ఈ గొప్ప కార్యాలు జరిగిందని నేను కూడా నమ్ముతున్నాను. ఒక ఆయన అన్నాడు కదా, వారు ఆ విధంగా పాడుతూ ఉంటే ఆకాశం తన సింహాసనముగాను, భూమి తన పాదపీఠముగాను దేవుడు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు గానం చేస్తుంటే శ్రావ్యమైన ఆ పాట విని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాలు కదుపుతూ తాళం వేస్తున్నాడు. మనకు కూడా కొన్నిసార్లు పాటలు నచ్చినప్పుడు కాలు భూమికేసి కొడుతూ ఉంటాం ఆనందముతో పరవశించి. అలా ఆకాశంలో కూర్చున్న దేవుడు, తన కాలు భూమి పెట్టిన దేవుడు, భూమి మీద పెట్టిన దేవుడు, వీళ్ళిద్దరి పాటలకి పరవశించి కాలు కదుపుతున్నాడు. ఆ కాలు కదుపుకే భూకంపం కలిగింది అంటాడు ఒక భక్తుడు. నిజమే, మనం కూడా అలాగున కలిసి పాడితే దేవుడు పరవశుడవుతాడు. దేవుడు ఆనందపరిచి, దేవుణ్ణి గణపరిచినప్పుడు ఆయన సంతోషంతో అక్కడ ఏదైనా కార్యం, ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యాన్ని జరిగించాలి అనుకుంటాడు. కనుక శరాపులు దేవుడిని ఏ విధంగానైతే స్తుతిస్తున్నాయో, దేవుని సేవకులైన పౌలు శీలలు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారో, మనం కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. దేవుని ద్వారా అద్భుతాలు ఆ స్థలంలో చూద్దాం, ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మంచి ఉదయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శరాపులు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. పౌలు శీల కష్టకాలంలో కూడా వారు మిమ్మల్ని స్తుతించగలిగారు. మేము కూడా ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని స్తుతించడము మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా మీ నామము పూజింపదగినది. ప్రతిదినము అనుదినము కూడా మీ నామాన్ని మహింపరిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించున్న ఈ ఉదయకాలమందు మీ ప్రియ బిడ్డలందరూ కూడా, వారందరినీ కూడా ఏ ఏ పరిస్థితులలో వారున్నారో, ఏ ఏ అవసరాలలో వారున్నారో, వారి కుటుంబాలు ఏ ఏ అవసరాలుండి సృష్టికర్తమైన మీ దగ్గర మోకరించి వారు ప్రార్థిస్తున్నారు. వారి జీవనోపాధి నిమిత్తమై, అభివృద్ధి కొరకై, వారి బిడ్డల మంచి భవిష్యత్తు కొరకై, ఉన్నతమైన స్థితి కొరకై వారు మీ పాదాల దగ్గరకు వచ్చుచున్నారు. వారి ప్రతి మొర మీరు అంగీకరించి వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి.
అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేసి నిండు నూరేళ్లు వారు జీవిస్తూ ప్రభువా మీరు ఆకలిని అపేక్షించేవారుగా ఉంటూ వారి జీవితంలో అనేకమైన నూతన కార్యాలు చూచే కృప దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు